హాయ్ అండి, మీ బుజ్జి వరలక్ష్మి. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానముడవై ఆలకింపుము. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయమునకు ఖర్చు అంతయు భరించ సఖ్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను, ఎంతటి దుష్కర్మలు చేసి ఉన్నను, ఎంతటి విచారం చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములు త్రవించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసం మందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుడేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడని ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అయిన భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరమంద ఒక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచివార్లకు కనుల పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండి యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందుకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతము నేను కొడ భేదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగటకుగాను నాకు కొంత ధనం ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసైనను లేకపోవడచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించ కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపాను. అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతమంతయో చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను. అటులో కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డను కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండెను. ఒకనొక సాధుపుంగవుడు తపనీనది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకుని, ఓయి నువ్వెవడవు, నీ ముఖ వచ్చస్సు కూడా రాజవంశమునందు జన్మించిన వాళ్ళ వలె నున్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించిన కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశము నిలుచుండేటి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యాసమేతముగా నీ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదియూ లేదు, పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు, అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడినై నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెకు ఒక మునిపుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నానని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మలో ఆలోచించక కన్యను అమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి. కన్యని విక్రయించిన వారు అసతీపత్రవన మను నరకం అనుభవింతురు. నరకం అనుభవింతురు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థము ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదీనుగాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతల పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనం ఇచ్చి పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటయ్యే కాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కాణించే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారాభరణములతో అలంకరించి
సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చెయ్యము. అటల చేసిన ఎడల గంగా స్నానమరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయ్యేగాక మొదటి కన్యను అమ్మిన పాప ఫలము కూడా తొలగిపోనని రాజునకు హితోపదేశము చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండా భార్యాబిడ్డలతో సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జారవిడమంటారా? ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణించగలుగురు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయుదును గాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయిన. మరికొన్ని దినములకు సువీరుడు మరణించిన వెంటనే యమగొడ్డలు వచ్చి వారిని తీసుకుపోయి యమలోకములో అసీపత్రవనమును నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు స్వర్గ సౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు ఆసములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నీ నెరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దాన ధర్మములు యజ్ఞయాగాదులు అనరించి ఉన్నాను. నాకు ఈ దుర్గతి ఎలా కలిగినని మనమునందనుకుని నిండు కొలువులో తిరిగియున్న యమధర్మరాజు కడగేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడవు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణికోటినంతటను సమంగా చూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు వీడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడెను. అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయిననేమి, నీ వంశీయుడకు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించడే కాక నేర్చజన్మ లెత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడైనను ధర్మాత్ముడవైనను నేను ఎరుగుదును గాక. నీకొక ఉపాయము చెప్పిదను. నీ వంశీయుడకు సువీరుడకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదము వల్ల నీవు మానవ శరీరము దాల్చి అతడికి పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడును అగు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటలా చేసిన ఎడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, నీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోధనకు వివాహములిచినను కన్యాదాన ఫలము దక్కును. కనుక నీవు వెంటనే భూలోకమునకు ఏగి నేను తెలిపినట్లు చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు పోయి రమ్ము అని పలికాను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరంలో నివసించుతున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయంలో వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభవముగా వివాహం చేసెను. అటులో కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. శృతకీర్తి హితవుపై సువీరుని భార్య కన్యాదానము చేయుట. కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ సమయంలో వారికి మాట సహాయం చేసిన పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలనని దీక్షపుని ఆచరించిన వాడు విష్ణు సాన్నిధ్యమును పొందును. శక్తి కలిగి కూడా ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును. 13వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.